పాకిస్తాన్ క్రియేషన్ కోసం ఇన్సెసెంట్ అంటే అవిరామంగా పడ్డారట. అంటే ఈ దేశం కోసం పడలా, టెర్రరిస్ట్ గ్రూప్ని క్రియేట్ చేయడం కోసం పడి ఉంటారేమో వాళ్ళు. టూ నేషన్ థియరీ అని చెప్పి మాట్లాడి అసలు అతను మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు. ఒకసారి చూద్దామా జనరల్ మునీర్ ఏం మాట్లాడాడు. తప్పకుండా पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी ना भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two nation theory that was laid there. That we are two nations, we are not one nation. So because of that our forefathers they struggled, mounted that incessant struggle to create this country. సో చూసారు కదా, చూసానండి. అసలు ఒక ఆర్మీ చీఫ్ నువ్వు ఆర్మీ దుస్తులు వేసుకొని జనరల్ మునీర్ చెప్తున్నా మా భాష నీకు అర్థం కాకపోవచ్చు, కానీ మా భావం నీకు అర్థమవుతుంది. నువ్వు ఇంత సోఫిస్టికేటెడ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు, నీ బిడ్డలు లండన్లో చదువుకుంటారు, యూఎస్లో చదువుకుంటారు, నీ ప్రజలు అక్కర్లేని దానికి బలైపోవాలా పాకిస్తాన్ ప్రజలు? రమేష్ గారు, అవునండి, ఐ బిలీవ్ ఇట్ ఇస్ అసలు పాక్ ఆర్మీ చీఫ్ మాట్లాడినట్లు లేదండి. అది ఒక ముల్లా, ఒక మద్రాసాలో ఉన్న ముల్లా మాట్లాడిన మాటలు మాట్లాడారు. ఆయన ఏమని మాట్లాడారు? హిందూ 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 అనే మాట అన్నారే కానీ టూ నేషన్ థియరీ అంటే డివిజివ్ పాలిటిక్స్, విభజించాలి, కలిపి ఉండాలి, కలిసి పనిచేయాలనే మాట ఎక్కడా లేదు. విభజన 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 వ్యతిరేకత అందుట్లో మనకేం కనపడుతుంది అంటే అన్నిటికన్నా ముఖ్యం వాసుదేవన్ గారు ఎలా మతం పేరు మీద ఎలా రెండు దేశాలను విడగొట్టాలి రెండు అని పూర్తి కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంది. అతను ఆర్మీ దుస్తులు వేసుకున్న ఒక మత ఛాందసవాదుడు. he doesn't deserve to be a army general will have to appeal to the. ఇది ఎప్పుడు చెప్పాలి మీరు? అది ఒక దేశం అయినప్పుడు, ఆ దేశానికి ఆర్మీ ఉన్నప్పుడు. అది దేశం కాదు, టెర్రరిస్ట్ క్యాంప్, అది పెద్ద టెర్రరిస్ట్ క్యాంప్. స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, వాళ్ళు అట్లానే మాట్లాడతారు. స్టేట్ కండక్టింగ్. నెక్స్ట్ ఒకసారి ఈ మ్యాప్ చూద్దామండి. ఈ జిల్లా అనంతనాగ్ జిల్లా. ఈ అనంతనాగ్ జిల్లా నుంచి 90 కిలోమీటర్ల దూరంలోనే మనకి పెహల్గామ్, బైసరన్ వ్యాలీ, మినీ స్విట్జర్లాండ్. అక్కడ పహల్గావ్ నుంచి జస్ట్ ఒక 50 కిలోమీటర్స్ దూరంలో అండి. ఐ హడ్ బీన్ టు దేర్. బ్యాలటోల్ బేస్ క్యాంప్ ఉంటుంది. బ్యాలటోల్ బేస్ క్యాంప్ దగ్గర ఆర్మీ థరోగా చెక్ చేసి మన హెల్త్ కండిషన్ బాగుంటేనే అమర్నాథ్ యాత్రకి పర్మిషన్ ఇస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళు వెళ్తారు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు, నడిచి వెళ్ళే వాళ్ళు వెళ్తారు. హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళు పంచతరణి దగ్గర దిగిన తర్వాత పంచతరణి దగ్గర కూడా ఒకసారి కాల్పులు జరిపి 30 మందిని చంపేశారు. ఒక 30 years స్పాన్లో ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్. అక్కడి నుంచి గుర్రాల మీద వెళ్తారు, నడిచి వెళ్తారు మంచి. ఈసారి అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడం అనేది కూడా ఎవరు రారు నాకు తెలిసి. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ కాల్డ్ ఆల్ అమెరికన్స్ నాట్ టు గో టు కశ్మీర్. మార్నింగ్ ఆయన హెచ్చరించాడు, వద్దు వెళ్ళమాకండి అని. ట్రంప్ చెప్పాడంటే 197 దేశాలు ఉంటాయి. అంటే జమ్మూ కాశ్మీర్ ఆర్థిక పరిస్థితి భిన్నమైపోయినట్టే. అనంతనాగ్ జిల్లాలో పరమశివుడు శుభంకరుడు మొట్టమొదటిసారి పాదం మోపింది కాబట్టి పహల్గావ్ అయింది. అలాంటి చోట చేశారంటే ఉద్దేశపూర్వకంగా హిందూ ధర్మాన్ని అవహేళన చేయడం కోసం, హిందూ జాతి రక్తం మరిగేలా చేయడం కోసం వాళ్ళు చేశారనేది స్పష్టంగా అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇది ఉగ్రవాదానికి మతం ఉందా లేదా చెప్పండి. తప్పనిసరిగా ఇక్కడే ఈ అనంతనాగ్ జిల్లాలో లష్కర్ ఏ తోయిబా, జైషే మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్ మూడు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంటాయి ఈ జిల్లాలో. ఐ హ్యాడ్ బీన్ టు దట్ ప్లేస్. స్పెసిఫిక్గా నేను చెప్పగలను. అందుకని ఇప్పుడు తప్పనిసరిగా మొన్నటి వరకు ఉగ్రవాదానికి మతం లేదు అని చాలామంది చెప్పారు. ఇప్పుడు 2025 ఏప్రిల్ 22న ఉగ్రవాద నిర్వచనం మారి ముఖ్యంగా భారతదేశానికి జమ్మూ కాశ్మీర్కి సంబంధించినంతవరకు మతం పేరు మీదే మేము ఊచకోత కోస్తున్నామని వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకున్నారు. సో మనం వీ హ్యావ్ టు రీడిఫైన్ ద డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం. దట్ టెర్రరిజం డజంట్ హ్యావ్ ఎనీ రిలీజియన్, రీజియన్ అండ్ క్యాస్ట్ అండ్ కలర్ అనే మాట మొన్నటి వరకు చాలా సెక్యులర్గా మాట్లాడేవాళ్ళు. ఒక 10 ఏళ్ల పిల్లాడు తన బంధువుల్ని కోల్పోయిన 10 ఏళ్ల పిల్లాడు ఏం మాట్లాడాడు ఒకసారి చూద్దాం. చెప్పాడు మొత్తం ఎలా డివైడ్ చేసి నువ్వు ముసల్మాన్వా, నువ్వు హిందువా అని అడిగి మరీ చంపారని. మిగిలిన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి చెప్పించవచ్చు, పిల్లలకి మీరు చెప్పించలేరు కదా. అది చూడండి ఒకసారి ఆ పిల్లాడు ఏం మాట్లాడాడు. तुम भागे और छुपे, आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस, और